హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని మీ ముందుకు వచ్చిన అవేంటో తెలుసుకోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మా ఛానల్ చాలామంది నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్యామ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. రోజుకి ఎన్నో విషయాలను మన బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. తెలిసిన విషయాలు కావచ్చు, తెలియని విషయాలు కావచ్చు, కొత్త విషయాలు కావచ్చు, పాత విషయాలు కావచ్చు, ఎన్నో విషయాలను రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అందులో కొత్త ఏముంది, అందులో ఇంట్రెస్టింగ్ ఏముంది అని చెప్పేసి మీరు అనవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే మన మెదడుకి సమాచారం అందిన ప్రతిసారి మన మెదడు యొక్క ఆకారం అనేది మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఎందుకంటే మన మెదడులో ఆ టాపిక్ స్టోరేజ్ అవ్వాలి కాబట్టి తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. అన్నిటికంటే ఎక్కువ స్పీడు మనం బైకులని, బుల్లెట్ ట్రైన్స్ అని, ఆ ట్రైన్స్ అని, ఈ ట్రైన్స్ అని, సూపర్ ఫాస్ట్ అని అదొకటి చెప్తూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా చిరుతపులి ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందో? సెకండ్కి 114 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తుతుంది. జస్ట్ ఇమాజిన్, అంత స్పీడ్లో పరిగెత్తడం అనేది జంతువులలో ఏ జంతువుకి పాసిబుల్ కాదు, మనుషులకైతే మొత్తానికే పాసిబుల్ కాదు. అన్నిటికంటే స్పీడ్గా పరిగెత్తే జంతువు ఏదైనా ఉందంటే చిరుత. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన భారతదేశంలో ఉన్న ప్రతి సాంస్కృతి సాంప్రదాయం ఎప్పటికీ గొప్పదే. ఆ గొప్ప దాంట్లో ఒక గొప్పతనం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఉపవాసం. తండ్రుల కాలం, తాతల కాలం నాటికి వెళ్ళేది ఉంటే వారానికి 2 రోజులు, వారానికి 3 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఎందుకంత కష్టపడి ఉపవాసం ఉండాలో నాకు అర్థం కాకపో. 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు ఉపవాసం ఉంటే ఏమొస్తుందని అనుకుంటాను. కానీ ఉపవాసం ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటావా, మనం కంటిన్యూగా 3 పూటలు తింటూ ఉంటాం. అది అరిగేలోపు మనం ఇంకోటి ఎక్కిస్తూ ఉంటాం, అది అరిగేలోపు ఇంకో పూట ఎక్కిస్తూ ఉంటాం. అలా ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే మనం అప్పుడంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసారు, పెద్ద ప్రాబ్లం కాలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనం అది అరగకముందే ఇంకొక రౌండ్ ఎక్కిస్తున్నాం. దానివల్ల ఏమైందంటే వేస్టేజ్ అంతా మనకు కొలెస్ట్రాల్ రూపంలో, వేస్టేజ్ రూపంలో అంత స్టోరేజ్ అయిపోయి మనిషి ఇట్లా అయిపోతున్నాడు. కాబట్టి ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే వారానికి కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా కరిగిపోతుంది. ఆ యాసిడ్ అనేది మనం ఆహారాన్ని అందించకపోతే మన బాడీలో ఉన్న వేస్టేజ్ని కరిగిస్తూ ఉంటుంది, వేస్టేజ్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఉపవాసం మన ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒక రోజు లేదా 2 రోజులైనా కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. మన పెద్దలు, ఋషులు కష్టపడి మనకు తీసుకొచ్చిన సాంప్రదాయాలు ఏ ఒక్కటి కూడా వృధా కాదు. దాని వెనుక సైన్స్ ఉంటుంది, దాని వెనుక హెల్త్ ఉంటుంది. కాబట్టి అందరూ వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 4. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు, అంతే కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రూపాయి కిలో బియ్యం ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అంత తక్కువ రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు కదా, ఆ రూపాయి కిలో బియ్యం పండించడానికి ఎంత ఖర్చు వస్తుందని? ఇప్పుడు నేను చెప్తా వినండి. ఆ రూపాయి కిలో అందిస్తున్నారు కదా, ఆ కిలో బియ్యాన్ని పండించడానికి గవర్నమెంట్కి అవుతున్న ఖర్చు ఎంత తెలుసా? ₹1.11. మన దగ్గర తీసుకున్న రూపాయి ఇవ్వంగా కూడా తన గవర్నమెంట్కి 11 పైసలు నష్టం ఒక కిలోకి. గవర్నమెంట్కి 1 కిలో మీద 11 పైసలు నష్టం వచ్చినా కూడా పేద ప్రజలకు రూపాయి కిలో బియ్యం ఇచ్చి గవర్నమెంట్ పేదవాళ్ళను ఆదుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆల్కహాల్. భారతదేశంలో మందు తాగని వాళ్ళు దాదాపుగా ఉండరు. మ్యాక్సిమం పర్సంటేజ్ మందు తాగేటోళ్ళే ఉన్నారు. కనీసం జీవితంలో ఒక్కసారైనా మందు తాగేటోళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆల్కహాల్ తీసుకొని ఎంతమంది చచ్చిపోతున్నారు? 10 సెకండ్కి ఒకళ్ళు చచ్చిపోతున్నారు ఆల్కహాల్ వల్ల. ఇంతమంది చచ్చిపోతున్నా, ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా మన వాళ్ళకి ఎవ్వరికి ఇంత కూడా వస్తలేదు. ఒక మనిషి చచ్చిపోవడం అంటే ఆ వ్యక్తిని కోల్పోవడం కాదు, ఆ కుటుంబం రోడ్డు మీద పడడం, ఆ కుటుంబం అనాథ అవ్వడం. ఆల్కహాల్ అనేది అంత డేంజర్. గవర్నమెంట్ అంతా మాకు రెవెన్యూ వస్తుందని ఆలోచిస్తున్నారు, కానీ ఆల్కహాల్ వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారు అనే దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. కనీసం మీరైనా ఆలోచించండి. ఆల్కహాల్ తాగండి, ఇప్పుడో తాగండి, కానీ మరీ ఏదో యుద్ధం చేసినట్టు గుత్తపట్టినట్టుగా తాగండి. ఎందుకంటే 10 సెకండ్లకు ఒకటి చచ్చిపోతున్నాడు మందు తాగి. కాబట్టి తాగుడు బంద్ చేయండి. బంద్ మీన్స్ తాగుడు కొంచెం కంట్రోల్ చేయండి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. తాగి చచ్చిపోతే మన కుటుంబాన్ని ఎవరు దేకడు. దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు అందించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.